ఇది చపాక్. ఇక్కడ గాలి కూడా పసుపు రంగులోనే వీస్తుంది. గర్జించడానికి సిద్ధమైన సింహాల ముందుకి వేటాడదామని వచ్చిన నైట్ రైడర్స్ పి నిన్న సినిమా చూపించింది సిఎస్కే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ నిర్ణయం వాళ్లకే శాపమైంది. కుర్రాడు ఆయుష్ మాత్రే 17 బంతుల్లోనే విధ్వంసం సృష్టించాడు. ఇక సంజూ శాంసన్, దేవాల్డ్ బ్రెవిస్ బ్యాట్లతో చెలరేగితే స్కోర్ బోర్డ్ రాకెట్లా దూసుకెళ్లింది. 20 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ముందు 193 పరుగుల లక్ష్యం పెద్దదే, కానీ కేకేఆర్ దగ్గర ప్లాన్ లేదు. ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు అఫ్ఘాన్ స్పిన్ మాంత్రికుడు నూర్ అహ్మద్ తన మాయాజాలాన్ని మొదలుపెట్టాడు. బంతి ఎలా వస్తుందో తెలియక కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కట్టారు. ఆ 4 ఓవర్లు, ఆ 3 వికెట్లు, మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది. 32 పరుగుల తేడాతో ఘన విజయం. చెన్నై తన కోటను కాపాడుకుంది. వరుసగా రెండో గెలుపుతో పాయింట్ల పట్టికలో సిఎస్కే వేగాన్ని పెంచితే ఒక్క గెలుపు కూడా లేక కేకేఆర్ అట్టడుగున మిగిలిపోయింది. గుర్తుంచుకోండి, ఇది చెన్నై అడ్డా. ఇక్కడ ఆటైనా వేటైనా పసుపు సైన్యానిదే. మీ ఫేవరెట్ మూమెంటేంటో కామెంట్ చేయండి. విజిల్ పోడో.